కొల్చారం మండలం ఎస్ఐగా పదవి విరమణ పొందిన మహ్మద్ గౌస్ పాషాకు కొల్చారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాబా గార్డెన్ లో ఘనంగా వేడుకలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, యువకులు మహ్మద్ గౌస్ పాషాను ఘనంగా సత్కరించి వేడుకలు తెలిపారు. శాఖ తరపున పలువురు కానిస్టేబుల్ మాట్లాడుతూ ఈ నిర్వహణలో ఎస్ఐ గౌస్ పాషా చేసిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ గౌస్ పాషాకు తమతో ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో సమస్యలను పరిష్కరించడంలో ఎస్ఐ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం డీజే చప్పుడు నడుమ ఎస్ఐని భుజాలపైన మోసుకుంటూ కొంత దూరం తీసుకువెళ్లి డబ్బు చప్పుల నడుమ ఎస్ఐతో కలిసి చిందులేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అంతటి అభిమానాన్ని వారు సాధించుకోవడం జరిగింది. ఎక్కడ పనిచేసినా కూడా ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో, మరి ఒక కుటుంబ సభ్యులుగా ఎస్ఐ అంటే నేను ఎస్ఐని కాదు, నేను ఒక మీ కుటుంబ సభ్యులు అన్నట్టుగానే అది కాదే ఇది కాదే అని మాట్లాడుకునే సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ దగ్గర రావడం, ఇప్పుడు మాట్లాడినట్టు చెప్పినట్టుగా బీఆర్ఏ తీసుకోకుండా, మరి అంటే లూప్ లైన్ పోస్టులు పోకుండా మరి ఎస్ఐగా 10 సంవత్సరాలు పనిచేసిండ్రు అంటే వారు తన చేసేటువంటి పని పైన ఎంత కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో చేసిందో అది మనకు స్పష్టంగా అటువంటి వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిజంగా కూడా చాలా కష్టకరమైనటువంటి డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా డాక్టర్స్కి, పొలిటికల్ లీడర్స్, ఈ ముగ్గురు కూడా ఏంటంటే సైన్స్ సందర్భం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా అటెండ్ కావాల్సి వస్తుంది. రాత్రి కదా, ఇది పగలు కదా, నేను లేదు కదా అనేది కనిపిస్తున్నారు. కాబట్టి గౌస్ గారు కూడా ఏంటంటే నేను చిల్లర్ షేడ్లో ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మన ప్రచారంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు, నవ్వుకుంటా తీసుకున్నారు. మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పాయిదర్లో జంట హత్యలు జరిగినాయి, మొన్నొక హత్య జరిగింది. ఒక కానిస్టేబుల్ ఇక్కడ కొలిచారానికి వచ్చిన రీసెంట్గా మన అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ పోలీస్ మన సబ్ స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది. మరి మొన్న కూడా ఒక మర్డర్ జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఛాలెంజ్ చేస్తాను నేనే. మరి డిపార్ట్మెంట్ ఇచ్చేసేటువంటి ప్రోత్సాహంతో తొందరలోనే వాటన్నిటిని కూడా ఛేదించడం జరిగింది. నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా మరి మనం నిలబడడం జరిగింది అందరి హృదయాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి నిజంగా వారు ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందంటే మరి సతీమణి గారికి సహకారం లేకుంటే ఏది జరగదు. ఇప్పుడే అడుగుతానంటాను, మీకు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, ఒక పాప, అందరు పెళ్ళిళ్ళు అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. 2 యూఎస్లో సెటిల్ అని చెప్తున్నారు. పిల్లల చదువు కోసం గౌస్ గారు ఎక్కడ పనిచేసినా కూడా తను మాత్రం గజ్వేల్ సైడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పేసి అక్కడనే సంగారెడ్డి వాస్తవుడు మన గౌస్ గారు అయినా కూడా పిల్లల చదువు కోసం తను నేను గజ్వేల్లో సెటిల్ అయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా వారికి సతీమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సహకారం లేకపోతే మరి గౌస్ గారు ఇంత ఈజీగా వర్క్ చేసేటటువంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, నిన్న ఫోన్ చేసి ఆ రోజు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగిందమ్మా, మరి పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఆ రోజు, అందుకనే కొల్చారంలో ఈ రోజు నాకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది, ఆత్మీయ సన్మానం. కాబట్టి మీరు రావాలని చెప్పగానే వారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఏం చెప్పిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మరి పత్రికా మిత్రులకు, మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ మా సిబ్బందికి మరి పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇన్ని దినాలు సర్వీస్ చేసినందుకు మరి ఈరోజు మీరందరూ నాకు సత్కరించి మరి సంతోషంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మా ఇన్స్పెక్టర్ గారు మొన్న లేనందున, మొన్న నేను 31st నాడు రిటైర్డ్ అయినా, అక్కడ కూడా మనకు ఘనంగా మరి డిపార్ట్మెంట్ నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్లో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా సిఏ గారు మొన్న మిస్ అయినందుకు నేను 4 రోజులు పోస్ట్ పోన్ చేసి ఈరోజు మా సిఏ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్ నుంచి మరి ఇక్కడ నాయకులందరూ కలిసి మరి ఇంత సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 1973లో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే కానిస్టేబుల్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మరి
పోలీసులో వచ్చిన తర్వాత మా అధికారుల సహాయంతో ప్రజల సహాయంతో నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పరిస్థితిలో మా డిఎస్పీ గారు చెప్పినట్టు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా తేడా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక 50 రూపాయలు తీసుకొని ఒక పెట్టె తీసుకొని సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ చాలా ఉంటుండేది అన్నమాట. నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్నది. అప్పుడు నేను అవుట్ ఆఫ్ సీనియర్లో హెడ్ కానిస్టేబుల్గా నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు నేను అప్పుడే 4 సంవత్సరాలు హెడ్ కానిస్టేబుల్గా రామాయణపేట పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది 1990లో. అప్పుడు దంతేపల్లి, కాట్రాల్, పర్వతపూర్, దొంగల ధర్మారం ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియా అన్నమాట. చిన్న కూడూరు ఎక్కడ చూసినా ఎక్స్ప్రెస్ ఏరియా. ఎక్కడన్నా పోవాలంటే భయం. నా కొత్త మ్యారేజ్ అయింది. నందిగమ్మ పాషాని పెద్ద మిలిటెంట్ వాడు. అప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లోకి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ ఇంటికి చెల్లెలు పెళ్లికి వస్తున్నాడో తెలిసి